వెల్కమ్ టు భైరవ సిరీస్. 64 భైరవులలో మొదటి వాడైన అసితాంగ భైరవుడి గురించి నేను తెలుసుకున్నాం కదా. ఈ రోజు రెండవ వాడైన విశాలాక్ష భైరవుడి గురించి తెలుసుకుందాం. విశాలాక్ష భైరవుడు ఆయన పేరుకు తగ్గట్టుగానే క్లియర్ విజన్ అలాగే అపారమైన జ్ఞానానికి ప్రతీక. విశాలాక్షుడు, విశాల అంటే పెద్దవైన, అక్ష అంటే నేత్రాలు, అంటే పెద్దవైన నేత్రాలు కలిగిన వాడు అని అర్థం. ఈయన విజయ యోగిని మాతతో కలిసి తూర్పు దిశకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఈయన కూడా అసితాంగ భైరవుడి గ్రూపే కాబట్టి ఈయన కూడా తూర్పు దిశకి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఈయన అజ్ఞానం అనే పొరను తొలగించి మనకి ఫ్యాక్ట్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసే పవర్ ని మనకి ఇస్తారనమాట. అంతర్దృష్టి మరియు వివేచన అంటే ఏది మంచో ఏది చెడో అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేసే శక్తిని మనకు ఆయన ఇస్తారనమాట. ఎస్పెషల్లీ మన లైఫ్ లో ఉన్న ఇల్యూజన్ మాయని క్లియర్ చేయడానికి ఈయన మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈయనకున్న పెద్ద కళ్ళ వలన భక్తులకు వచ్చే ఆపదలైనా ఏవైనా సరే గాని ముందుగా ఆయనకి తెలిసిపోతాయి అన్నమాట. ముందుగా అబ్జర్వ్ చేసి వాటి నుంచి ఆయన రక్షణ కల్పిస్తూ ఉంటారన్నమాట. ఈయన ముఖ్యంగా నీలివర్ణంలో కపాలమాలను ధరిస్తూ చేతిలో పాశం మరియు ఖడ్గాన్ని ధరిస్తూ ఉంటారు. ఓం హ్రీం విశాలాక్ష భైరవాయ నమః. ఈ మంత్రం జపించడం వల్ల మన లైఫ్ లో కూడా ఉన్న మాయా ఇల్యూజన్ అన్ని క్లియర్ అయిపోయి క్లియర్ విజన్ ని మనకి ప్రసాదిస్తాడు అనమాట.